డెవలప్మెంట్ అండ్ మైల్ స్టోన్స్, అదేంటి, అది ఆ టైంకి అవ్వకుండా డిలే అవుతే ఏంటి, వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్? రైట్ ఫ్లాగ్. ఓకే, ఈ టమ్మీ టైమ్ ఈజ్ అ సింపుల్ వే టు ఎన్ష్యూర్ డెవలప్మెంట్, అంతేనమ్మా. అంటే వాడు ఇంకా బోర్లా పడ్డు, కానీ 3 months దాటింది, అది హెడ్ కంట్రోల్ వస్తుంది కదా. సో వాడిని పాలు తాగక ముందు మనం బోర్లా పడుకోబెట్టి చేయి పెడిస్తే, సో వాట్ హీ డస్, నెక్ కి స్ట్రెంగ్త్ వస్తుంది, బ్యాక్ కి స్ట్రెంగ్త్ వస్తుంది. కూర్చుని ఉన్నప్పుడు ఇలా అయిపోతుంటారు. ఇస్ దిస్ ఓకే, నార్మల్ ఆర్ డేంజరస్? చాలా మంచి పాయింట్ నువ్వు చెప్పావు తల్లి. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, ప్రీవియస్ వీడియోకి చాలా లవ్ ఇచ్చారు అండ్ చాలా మంది చాలా అప్రిషియేట్ చేశారు. ఫస్ట్లీ విత్ మీ ఐ హ్యావ్ డాక్టర్ సతీష్ గంతా. థ్యాంక్ యూ డాక్టర్, మీ టైం తీసుకొని ఇంత మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ హెస్ బిన్ వెరీ యూస్ఫుల్ ఫర్ చాలా మంది మదర్స్. అయితే నేను ప్రీవియస్ వీడియోలో మనం ప్రామిస్ చేసినట్టు ప్రతిసారి ఒక టాపిక్ పైన కవర్ చేస్తాను. అండ్ ఇవాళ మీరు అందరూ టైటిల్ థంబ్నెయిల్ అని చూసారు కాబట్టి టుడే వి ఆర్ గోయింగ్ టు కవర్ మైల్ స్టోన్స్, డెవలప్మెంట్ అండ్ మైల్ స్టోన్స్, అదేంటి, అది ఆ టైంకి అవ్వకుండా డిలే అవుతే ఏంటి, వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్? రైట్ ఫ్లాగ్. ఓకే, సో ఇక్కడ మనం అనుకున్నట్టు వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వీవ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్, వీవ్ డిస్కస్డ్ అబౌట్ ద వెయిట్. కానీ ఇంకొక 2 చిన్న విషయాలు ఉన్నాయమ్మా, దట్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద బేబీ. సో ఒకటి లెంగ్త్ ఆఫ్ ద బేబీ, సెకండ్ ఇన్ అడిషన్ టు ద వెయిట్ ఇస్ ద హెడ్ సర్కంఫరెన్స్. సో లెంగ్త్ ఆఫ్ ద బేబీ కూడా నేను చెప్పినట్టు కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళ హైట్ లెంగ్త్ వేరియేషన్ బట్టి మేము ఎర్లీగా పికప్ చేస్తాం. సో దట్ ఈస్ వై ఎవ్రీ విజిట్లో లెంగ్త్ కూడా చెక్ చేయడం మంచిది. వీ లుక్ ఫర్ ద ట్రెండ్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద చైల్డ్. థర్డ్ విషయం వచ్చేసి హెడ్ సర్కంఫరెన్స్, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎస్పెషలీ ద ఫస్ట్ 1 yearలో హెడ్ గ్రోత్ అన్నది చాలా ఇంపార్టెంట్. హెడ్ సర్కంఫరెన్స్ చెక్ చేసుకుంటూ ఆ గ్రోత్ చార్ట్ మీద ప్లాట్ చేస్తే అది ఈ బేబీ వెయిట్కి తగ్గట్టుకుందా, వెయిట్కి తగ్గట్టుగా లేదా, అంటే ఎటువంటి గ్రోత్ రిస్ట్రిక్షన్ ఏమైనా ఉంది. లెట్ అస్ సే వెయిట్ సరిపడగా రావట్లేదు కానీ హెడ్ గ్రోత్ కూడా తగ్గిపోయింది అనుకో, దట్ ఈస్ నాట్ గుడ్. దాన్ని సిమెట్రికల్ ఐయుజిఆర్ అంటాం. అదే విధంగా ఏంటంటే ఓవరాల్గా సార్ గ్రోత్ బాగా తగ్గిపోయింది కానీ హెడ్ ఈస్ గుడ్, head circumference is good. So that is nature's way of protecting the brain. That is nature's way of protecting the brain. గ్రోత్ సఫర్ అవ్వాలంటే, గ్రోత్ ఒక్కొక్కసారి తల్లి దగ్గర పాలు లేకపోయినా, సరైన ఫుడ్ పౌష్టికాహారాలు ఇవ్వకపోయినా గ్రోత్ తక్కువ ఉంటుంది. కానీ హెడ్ సర్కంఫరెన్స్ గెయిన్ హ్యాస్ టు బి గుడ్, నో కాంప్రమైజ్ అక్కడ, అబ్సల్యూట్లీ నో కాంప్రమైజ్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటేనమ్మా, హెడ్ గ్రోత్ లేని పక్షంలో, బ్రెయిన్ గ్రోత్ లేని పక్షంలో ఆబ్వియస్లీ రిగార్డింగ్ ది ఇంటెలిజెన్స్ అండ్ ద కాగ్నిషన్, ఫ్యూచర్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్స్ చాలా ఉంటాయి. గ్రోత్ మనకు తక్కువ ఉంటే ఎక్కడో అక్కడ మనం గెయిన్ అవ్వచ్చు. బట్ నేను చెప్పినట్టు బ్రెయిన్ గ్రోత్ ఈజ్ క్రూషియల్ అమ్మా. ఇప్పుడు ఇటువంటి పాయింట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ది మదర్స్. వై? బికాజ్ హెడ్ గ్రోత్ సరిగా లేని పక్షంలో దెర్ ఈస్ నట్, తర్వాత మనం గెయిన్ చేయటం అన్నది ఇట్స్ నాట్ రైట్. లెంగ్త్ ఆర్ growth of the baby or weight of the baby, I can always catch up. I have ways to fix it early. But the most important thing is your head circumference has to grow well. It should not be overgrowth or undergrowth. ఒక్కొక్కసారి ఎక్కువ కూడా ఉంటుంది. వాట్ వీ కాల్ ఇట్ యాజ్ వెంట్రిక్యులోమెగలీ ఆర్ హైడ్రోసెఫలస్. అటువంటి వాళ్ళకేమో హెడ్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఎక్కువగా పెద్ద తల ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది అనమాట. అది ఆ డెవలప్మెంట్ ఇష్యూ ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎలా ఉంటుందంటే, సార్ మా బేబీ హెడ్ కంట్రోల్ లేదు, బోర్లా పడతలేదు, తల కూడా చిన్నగా ఉంది. దట్ మీన్స్ దట్స్ అ బిగ్ రెడ్ ఫ్లాగ్ ఫర్ మీ. సో నేను తొందరగా చూడాలి. That is why I am saying head circumference చాలా important, at least for the first year of life. Okay, so first year of life every month ఒక్కసారైనా హెడ్ సర్కంఫరెన్స్ తీసుకోవాలి. నౌ దీనికి డెవలప్మెంట్కి చాలా రిలేషన్ ఉంది కదమ్మా. సో ఇక్కడ నుంచి వెన్ వీ కమ్ టు డెవలప్మెంట్, వీ లుక్ ఎట్ 5 aspects in the development. ఒకటి గ్రాస్ మోటార్ స్కిల్స్, 2 ఫైన్ మోటార్ స్కిల్స్, పర్సనల్ సోషల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్.
సో గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే మోటార్ అంటే మూవ్మెంట్ ఆర్ కదలిక, మనం కదలటానికి కావాల్సినటువంటి ఏ మజిల్స్ ఉన్నాయో ఆ గ్రాస్ అంటే పెద్ద మజిల్సా చిన్న చిన్న మజిల్సా చూడాలి. సో గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్, పర్సనల్, సోషల్, లాంగ్వేజ్ అండ్ కాగ్నిషన్. సో ఫస్ట్ లెట్ us టాక్ అబౌట్ ద గ్రాస్ మోటార్ స్కిల్స్. సో గ్రాస్ మోటార్ స్కిల్స్లో మొట్టమొదటి మనం చూసేది ఏంటి? ఇట్ ఈజ్ యువర్ నెక్ కంట్రోల్. చాలా ఇంపార్టెంట్. సో మన బాబుకి నెక్ కంట్రోల్ ఎప్పుడు వచ్చింది? అరౌండ్ 2.5-3 months. 2.5 to 3 months. చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో నెక్ కంట్రోల్ రాకపోతే తెలివితేటలుగా తల్లిదండ్రులు గుర్తించండి. సార్ 2.5-3 months అయింది, ఇంకా నెక్ కంట్రోల్ అదని ప్లీజ్ చెప్పండి. సో దట్ ఐ విల్ నో వెదర్ ఐ కెన్ వెయిట్ ఆర్ ఐ షుడ్ నాట్ వెయిట్. అగైన్ ద రూల్, ఈ మొత్తం డెవలప్మెంట్కి ఒక్క గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఎర్లీ intervention of the, అంటే what do you want to do? Identifying is trying to pick up what the problem is. Intervention is trying to do something about it, some form of treatment. ఇది ఎర్లీగా ఐడెంటిఫై చేసి ఎర్లీగా ఇంటర్వ్యూన్ అయితే బెస్ట్ అవుట్కమ్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద గోల్డెన్ బేసిస్ ఫర్ యువర్ డెవలప్మెంట్ ఇష్యూస్. సో ఇందాక నువ్వు చెప్పినట్టు we spoke about head control as well as బోర్లా పడతాం. Now when did your boys వాళ్ళు ఎప్పుడు బోర్లా పడతాం మొదలు పెట్టారు? అరౌండ్ 3.5 months కి కొంచెం ఆ మూమెంట్ కనిపిస్తుంటే సపోర్ట్ పార్షియల్ గా ఉంటే నేను కొంచెం పుష్ చేసి జస్ట్ టీచింగ్ దెమ్ హౌ టు టర్న్ ఓవర్ అన్న స్టేజ్ లో కంప్లీట్ గా ఇండిపెండెంట్లీ 4.5. యా, బట్ ఇఫ్ యూ రిమెంబర్ అదే టైంలో ఇంకొకటి కూడా చెప్పాను, అమ్మ వై డోంట్ యూ గివ్ టమీ టైం. టమీ టైం. సో వాళ్ళకి అది లేకుండా కూడా, అంటే వాళ్ళు ఇంకా బోర్లా పడకుండా కూడా వాట్ వీ డూ సంథింగ్ ఇస్ కాల్డ్ వి గివ్ టమీ టైం. సో ఈ టమీ టైమ్ ఈజ్ అ సింపుల్ వే టు ఎన్ష్యూర్ డెవలప్మెంట్, అంతేనమ్మా. అంటే వాడు ఇంకా బోర్లా పడ్డు కానీ 3 months దాటింది, అది హెడ్ కంట్రోల్ వస్తుంది కదా. సో వాడిని పాలు తాగక ముందు మనం బోర్లా పడుకోబెట్టి చేయి పెడితే, సో వాట్ హీ డస్, నెక్ స్ట్రెంగ్త్ వస్తుంది, బ్యాక్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇట్ ఈస్ అ ఆటోమేటిక్ వే ఆఫ్ సింపుల్ ఎక్సర్సైజ్ ఫర్ ద బేబీ. సో అలాగ టమ్మీ టైం ఇవ్వడం వలన కొంచెం ఈ రెండు అంటే బోర్లా పడతాం ఫాస్ట్ అవుతుంది. సో దట్ ఈస్ యూ గాట్ ఇట్ బై అరౌండ్ 4.5-5 months. యా. సో తర్వాత వాట్ వాజ్ ద నెక్స్ట్ థింగ్? సిట్టింగ్ అండ్ క్రాలింగ్. సో ఈ సిట్టింగ్ అండ్ క్రాలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే నీ కోర్ స్ట్రెంగ్త్, దట్ ఈస్ వేర్ ద కోర్ స్ట్రెంగ్త్ ఇస్. అందరూ కూడా ఈ బోర్లా వరకు చేస్తారు కానీ సిట్టింగ్, when it comes to sitting and బోర్లా పడతాం, many normal children also face challenge. ఎందుకంటే దట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చెప్పాల్సింది ఆర్ నేను ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే we tend to put them on the bed. సో దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ ఆల్సో, రిమెంబర్ అమ్మ మంచం మీద పెట్టొద్దు. ఎందుకంటే మంచం మీద కుషన్ ఉంటుంది. సో బోర్లా పడతాం పాకడానికి వీలవ్వదు. అండ్ వీ డోంట్ వాంట్ టు అమ్మో నా బేబీకి కాలు కూడా నల్లగా అవ్వకూడదు, ఆ గ్రిప్ ఉండకూడదు, అట్లాగని చేస్తాం, విచ్ ఈస్ నాట్ గుడ్. ఓకే, సో నేనేం చెప్తానంటే వాట్ ఐ టోల్డ్ హర్ ఆల్సో ఇస్, అమ్మ యు బై జిమ్ మ్యాట్స్ ఆర్ యోగా మ్యాట్స్. ఆ యోగా మ్యాట్స్ దగ్గరగా 7 feet ఉంటాయి, 2.5 feet ఉంటుంది. సో ఒక 3 mats తీసుకుంటే వీల్ హ్యావ్ రఫ్లీ అబౌట్ 7.5 feet వైడ్ అండ్ 7 feet దిస్ థింగ్ పెట్టుకొని వాళ్ళని బోర్లా పడుకోబెట్టి, దట్ ఈస్ వేర్ యూ ఎంకరేజ్ ఈ బోత్ దోస్ థింగ్స్. సో నేనేం చెప్పేది ఏంటంటే ఈ ఏజ్ అండ్ ఈ జనరేషన్లో మనకి కొంచెం తక్కువ రావడానికి కారణం అంటే డెవలప్మెంట్, బోర్లా పడతాం అండ్ పాకడం స్లో అవ్వడానికి మనమే కారణం. సో దాన్ని మనం రెక్టిఫై చేయాలంటే ఇది చేస్తే చాలు. వేర్ బోర్లా పడటానికి హెల్ప్ చేయడానికి మనం లెట్ us డూ ఇట్ ఇన్ ది ఆన్ అ హార్డ్ సర్ఫేస్ విత్ ఎ గ్రిప్. మన యోగా మ్యాట్కి అయితే గ్రిప్ ఉంటుంది. సో ఆ విధంగా మనం చేసుకుంటే రెండు చేయొచ్చు. ఓకే అమ్మా, సో దట్ ఈస్ బోర్లా పడతాం యాజ్ వెల్ as సిట్టింగ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ థింగ్ యూ ఆర్ జస్ట్ ప్రాంప్టింగ్ జస్ట్ నౌ? ఇలా పుష్ చేసి వెనకాల పుష్ చేయటం. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ క్రాలింగ్. హౌ డు యూ డూ ఇట్? సో క్రాలింగ్లోనే బోల్డ్ అన్ని స్టేజెస్ ఉంటాయి. రిమెంబర్ నౌ యూ టెల్ మీ, హౌ డిడ్ యువర్ గైజ్ బోత్ ఆఫ్ దెమ్, హౌ డిడ్ దే స్టార్ట్ క్రాలింగ్? సో వెన్ దే వర్ 4 months is when మీరు నాకు చెప్పారు టమ్మీ టైం ఇచ్చినప్పుడు నువ్వు వెనకాల సపోర్ట్ చేయి, ఇదర్ పుట్ యువర్ హ్యాండ్ ఆర్ స్లేట్ సంథింగ్ విచ్ ఇస్ హార్డ్, సో దట్ వాళ్ళు పుష్ చేసుకొని
ilaga with their like a military crawling. Yeah, military crawl. Like a military crawling. Okay. They would put that and push them. They're on their tummy. Right. They're on their tummy. They're using their hands to crawl. ఎందుకంటే వెనకాల ఇంకా కంట్రోల్ రాదు, లెగ్ కంట్రోల్ రాదు, అప్పటికే హ్యాండ్ కంట్రోల్ వచ్చేసి ఉంటుంది వాళ్ళకి. సో హ్యాండ్ కంట్రోల్ వచ్చింది కాబట్టి హ్యాండ్ చక్కగా కింద పెట్టి దే ఆర్ డూయింగ్ దాట్, రైట్? సో దిస్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద బేబీస్ ఆల్సో లైక్ అస్ హ్యూమన్స్, వాళ్ళకి ఆల్రెడీ హ్యాండ్ స్ట్రెంగ్త్ వచ్చింది. సో దే వాంట్ టు డూ ద హ్యాండ్ అండ్ దే వాంట్ టు డూ ద స్టమక్ మీద క్రాల్ చేయడానికి ఇష్టపడతారు రాదర్ దెన్ యూజింగ్ ద లెగ్స్. ఒక్కసారి అలవాటు అయితే మనం వాళ్ళని ఆపలేం. సో అప్పుడు ఏం చేసావు, నెక్స్ట్ ఏం చేసావు నువ్వు నీ పిల్లలకి? Then eventually అలా పుష్ చేస్తూ then they started using కాళ్ళ సపోర్ట్. ఇంకొక ట్రిక్ చెప్పాను అప్పుడు, సార్ వాడు దే ఆర్ ఓన్లీ ఆన్ దేర్ టమ్మీ, దే డోంట్ వాంట్ టు కొంచెం మనం కింద సపోర్ట్ ఇచ్చి ఆర్ రోల్ ఓవర్ లాగా, చిన్న రోల్ ఓవర్ లాగా పెట్టుకుంటే దే ఆల్రెడీ గాట్ యూస్ టు దిస్, అంటే 4 arms మీద పాకేస్తున్నారు. సో వాళ్ళకి ఇంకా ఇది, కానీ వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే దట్ మీన్స్ దే హ్యావ్ టు గెట్ ఆన్ టు దేర్ ఫోర్స్. ఇఫ్ చేతుల మీద అట్ ద సేమ్ టైం మోకాళ్ళ మీద ఉంటే, సో మోకాళ్ళకి గ్రిప్ ఉండాలి. దట్స్ వై ఐ సే యూ హ్యావ్ టు హ్యావ్ అ గ్రిప్. అండ్ కొంచెం రేజ్ చేయగలిగితే, ఒక రోల్ పెట్టుకుని రేజ్ చేయగలిగితే, 1 week అలవాటు చేస్తే దెన్ దే కెన్. సో అది దట్ ఈస్ వేర్. సో దట్ నీ పిల్లలిద్దరు ఎప్పుడు పాకారు అట్లాగా? 6 కి కొంచెం అలా స్టార్ట్ చేశారు, బట్ 7 to 8 ఆ టైం కి ప్రాపర్ దే ఆర్ గుడ్. వీడు చిన్నాడు ఇంకా స్టార్ట్, ఇప్పుడే 6 కాబట్టి దట్ ఈస్ yet to do it, right? So వాడికి ఏం చేయాలంటే రైట్ నౌ when we saw him last, he was doing a good thing, తల పైకి ఎత్తుకొని he is good. So now కింద సపోర్ట్ ఇచ్చి కింద పైకి లేపి అండ్ వెనకాల కూడా ఇస్తే I think he'll do it. So నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ డెవలప్మెంట్? After crawling, sitting, then standing with support. Exactly. So that's standing with support. First standing with support లో 2 ఉంటాయి. వాడికి వాడు ఈజ్ ఈ కమింగ్ టు అ స్టాండింగ్ పొజిషన్ ఆర్ యు ఆర్ మేకింగ్ హిమ్ స్టాండ్. సో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే వీ పుట్ దెమ్ టు అ స్టాండింగ్ పొజిషన్ యాజ్ పేరెంట్స్. మనమే నుంచోబెట్టి ఒక చోట నుంచోబెట్టి అలా పట్టుకోపిస్తాం, అవునా? సో దట్ ఈస్ అ స్టాండింగ్ పొజిషన్ వేర్ మనం we help them to come to that standing position. Later on మన కాళ్ళ దగ్గర నుంచుంటే, because they're already sitting and crawling, మన కాళ్ళు పట్టుకొని you expect them to sort of come to a standing position. అది that is important. ఇక్కడ చాలా సార్లు మీకు కూడా చెప్పాను కదమ్మా సమీరా, do not buy walker. Walker is meant for disabled children. ఓకే, ఎవరైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళి లేదా ఇంకోటి వెళ్ళి సార్ మేము వాకర్ ప్రజెంట్ చేయొచ్చాను, దట్ ఈస్ ద లాస్ట్ థింగ్. ప్లీజ్ డో నాట్ బై ఎ వాకర్. అస్సలు వద్దు వాకర్. వాకర్ ఇస్తే ఎందుకు బ్యాడ్ అమ్మా చెప్పాను కదా. వాకర్ ఇచ్చినప్పుడు మనం ఆ వాకర్లో కూర్చోబెట్టి చేస్తే వాళ్ళకి సొంతగా ఇండిపెండెంట్గా రాదు, బ్యాలెన్స్ ఉండదు. దే థింక్ దట్ ఇలాగే నడవాలేమో, లోపల కూర్చుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు, దేన్నైనా గుద్దేయచ్చు, దేన్నైనా ఏదైనా చేసేసేయచ్చు అండ్ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా, బికాస్ దే వోంట్ ఫాల్. దట్ ఈస్ నాట్ కరెక్ట్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో నెవర్ ఎవర్ ఎంకరేజ్ అ వాకర్ ఫర్ యువర్ బేబీ, ప్లీజ్. ఓకే, దట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్. అదొక ఫ్యాన్సీగా చేశారు, ప్లీజ్ డోంట్ డూ దట్. సో మనం ఏం చేయాలంటే, సపోజ్ ఇంకా ఎక్కువ టైం పడుతుందంటే వాట్ డిడ్ ఐ టెల్ యూ, ఒక చైర్ని, పుష్ వాకర్ అంటే సింపుల్ థింగ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్, వాట్ యూ కెన్ డూ ఇస్ మేక్ ద బేబీ ఆన్ అ ప్లాస్టిక్ చైర్ పట్టుకుని మీరు మెల్లగా చైర్ని ముందు బేబీని పిలుస్తూ మీరు ముందుకు లాగుతూ ఉండండి. సో ఒక్కొక్క అడుగు వైల్ హోల్డింగ్ ద చైర్ దే విల్ డూ దాట్. పాతకాలంలో ఇంకొక బండి ఉండేది, వుడెన్ పుష్ వాకర్. వుడెన్ పుష్ వాకర్, దానికి 3 చక్రాలు ఉండి, బట్ ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. But these are lightweight. So children are falling on their face. Yes. Nadustaru, because this is lightweight, this is running away and babies can't cope with the pace, so they are falling. So పాతకాలంలో మరి ఎట్లా ఉండేది ఏంటంటే, మన అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు వాళ్ళు ఏం చేసేవారు, ఇట్ వాజ్ హార్డ్ వుడ్, ఇట్ వాజ్ హెవీ వుడ్ అండ్ వాళ్ళు చేసినప్పుడు ఇట్ వాజ్ లైక్ స్ట్రాంగ్. సో ఇట్ నెవర్ యూస్ టు సార్ట్ ఆఫ్ గో అవే. సో దట్ వాజ్ ద డిఫరెన్స్. సో దాని బదులు యూ కెన్ యూజ్ ఎ చైర్ అండ్ దెన్ సొంతగా వాకింగ్. అండ్ ఇక్కడ ఒక వ్యత్యాసం చెప్పాను బిట్వీన్ గర్ల్స్ అండ్ బాయ్స్, రైట్? సో గర్ల్స్ ఆర్ యూజువలీ క్విక్, దే ఆర్ ఫాస్టర్. By 10-11 months they start walking on their own. But boys do that around or after birthdays. But how was it with your son?
For my older one, it was very much after birthday. Yes. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అక్కడికే వస్తుండే. Yeah. చాలా మంది పిల్లలు కొంతమంది 11 months కి 12 months కి స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అయాన్, మా అక్క కొడుకు, Yeah. he was walking independently on his first birthday. I remember. Very much independently. Yeah. But when it came to Arhan, September, October, November, December, January, so 12 plus 16 months ki independently he would, ante if suppose akkada oka person ikkada oka person, between them he would run, ante పడతారు అలా పరిగెత్తుకుంటూ he would do, but independently నడుచుకుంటూ తనే ఫస్ట్ టైం రావడం happened in Jan after 16 months. Correct. సో a lot of people started mocking me. Yes. అంటే అన్ని చూసుకుంటున్నావు, నువ్వు సూపర్ మామ్వి, అన్ని కరెక్ట్ గా చూసుకుంటున్నావు, ఫుడ్, న్యూట్రిషన్, crawling, sitting, you're telling everything, your son is not able to walk. And people started mocking me. నాకు తెలుసు తను నడుస్తున్నాడు, నాకు తెలుసు he can walk with support, but independently he's taking time and I believe it is okay. But I want to hear it from you. Is it okay or is it a red flag? I am proud of you, Amma. Why I am proud of you in that point is, see, that is where we know what is normal, what is abnormal. నాతో కూడా చెప్పావు, Yes. సరే ఇంకా నడవట్లేదు, బట్ వాట్ డూ ఐ డూ? ఆ టైంలో అన్నీ చెక్ చేశాను నేను. అమ్మ ఏం పర్లేదు, గివ్ ఇట్ టైం. వీడు కొంచెం భయస్థుడు ఈజ్ నాట్ ద రైట్ వర్డ్, బట్ హీఈస్ మోర్ కేర్ఫుల్. వాడి క్యారెక్టర్ చూడు, ఇఫ్ యూ రిమెంబర్, హీఈస్ మోర్ గేజింగ్. నేను మాట్లాడినా ఇంకోళ్ళు కూడా, హీఈస్ వెరీ క్యాల్కులేటర్, ప్రతిదీ చాలా ఆలోచిస్తాడు వాడు. He calculates, he thinks, and then he does those things. So in general, boys are slow, and usually birthday or after birthday they walk. But I know that he is doing all the other things well, so there is no need to push me. Assala avasram ledu, because I knew he was doing well, and he was doing all the other things. And when I checked his sort of gross motor skills and all the other things, everything was normal. Kontamandi koncham late ga avtaru. To each his own. So nenu that way I was not at all worried, and I am proud of you because నువ్వు అంతమంది నిన్ను అలాగాన్ని అది ఆ మాటలన్నా కూడా you still stood your ground and you were able to tell people that yeah, I know my baby is fine. I know it's a little bit of a delay in the walk, but my doctor also reassured me that everything is developmentally normal, so I don't need to worry, so you don't need to worry. So amma, each baby is different, each baby is beautiful, everybody is different. Ippudu nenu cheppe anni kuda exact ga ala jaragalani rule ledamma. Each baby is different, and as I said, each baby is beautiful. We should learn to enjoy each baby as they are. So that is what I say. Even ఒకటి సరిగ్గా వెళ్ళకపోయినా మిగతావన్నీ ఉంటాయి. There are so many other things that we gauge in addition to that one gross motor skill. అవి బాగుంటే నేను దీని గురించి వరి అవను. బట్ అవి బాగాలేదు ప్లస్ అదర్ థింగ్స్ ఆర్ బ్యాడ్, దెన్ ఐ ట్రై టు సే నో, యూ హ్యావ్ టు పుట్ యువర్ ఫుట్ డౌన్ అండ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. సో దట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్ అమ్మా. బట్ యూ వాచ్ అవుట్, ఈడు చిన్నాడు, ఐ హ్యావ్ అ ఫీలింగ్ that this guy is going to walk by one. ఎందుకంటే వీడి టైప్ డిఫరెంట్. Even though they are brothers, I feel they are poles apart. Yes. I feel they are poles apart. The way he is and the way the elder guy is చాలా different, because you see, that is what I'm saying, that is we should learn to appreciate the beauty in differentiation. You are different, I am different, but I should be happy with the way you are, you should be happy with the way I am. That is what is peaceful coexistence, right? So దాన్ని మనం ఏకీభవించి ఆనందించాలి. బట్ డిలే ఉండి ఇఫ్ సంథింగ్ బ్యాడ్ తొందరగా పికప్ చేయాలి. యా, గాట్ ఇట్. సో ఇదొకటి అయిపోయింది, గ్రోత్ మైల్ స్టోన్స్. మనకి ఫైన్ మోటార్ స్కిల్స్. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే దాన్ని హౌ? సో ఫస్ట్ బ్యూటిఫుల్, వీ హ్యావ్ డిస్కస్ ద గ్రోత్, దెన్ ఫైన్ మోటార్ స్కిల్స్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ దోస్ ఫైన్ మోటార్. నేను ఇందాక మనం డిస్కస్ చేసినట్టు గ్రాస్ మోటార్ ఎంత ఇంపార్టెంటో ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ మనం పుట్టుకు నుంచే పిల్లల్ని వాళ్ళు తల్లిదండ్రులు చేయి పెట్టినా కూడా వెంటనే పట్టుకుంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ క్రూడ్ గ్రాస్ప్ అనమాట. అంటే వాలంటరీ కాదు, అది ఇన్వాలంటరీ. సో మనం అనుకుంటాం, ఏ బాబు చాలా చక్కగా పట్టేసుకున్నాడు, అప్పుడే పట్టేసుకున్నాడు. దట్ ఈస్ ఇన్వాలంటరీ యాజ్ అ రిఫ్లెక్స్. అంటే ఇక్కడ వెన్ యూ హోల్డ్ ఇట్ యూ గెట్ అ రిఫ్లెక్స్.
anything, you hold it, you get a reflex. So that is a reflex action. There are other reflexes. When that's what we tell babies, amma okokkasari babies, very common thing reflex gurinchi, it's a tip is ఒక్కొక్కసారి బేబీస్ పాలు రావట్లేదని ఇంకా ఫీడ్ చేసినప్పుడు మదర్స్కి నొప్పి వస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళు దే ట్రై టు రిమూవ్ పుల్ ద బేబీ అవుట్ టు స్టాప్ ద బేబీ ఫ్రమ్ దిస్ థింగ్. వాట్ ద బేబీ డస్, ద మొమెంట్ యూ పుల్ అవుట్, ద బేబీ ఫీల్స్ అరే ఐఎమ్ బీయింగ్ పుల్డ్ అవుట్, ఐఎమ్ స్టిల్ వాంట్ మోర్ అని చెప్పి ఇంకా గట్టిగా దే హోల్డ్. యూ షుడ్ యూజ్ యువర్ రిఫ్లెక్స్. ఎట్లాగంటే they have a rooting reflex, ante the moment you strike the cheek, they turn this way. So instead of pulling the baby from the breast, you pull their cheek, just do it this way. It's called rooting reflex. The moment it's there, the reflex entante, oh mama is offering the other breast, mama is offering the other breast ani వాలంటరీగా వదిలిపెడతారు. సో ఫస్ట్లో వచ్చేవి రిఫ్లెక్సెస్ అమ్మా. So that is the exam. That is why I told you these two examples. Next, fine motor skills చూసినప్పుడు ఇనీషియల్గా ఉండే గ్రిప్, తర్వాత ఉండే గ్రిప్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ది రేడియస్ బోన్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ ది అల్నార్ బోన్. సో ఫస్ట్ ఉండే గ్రిప్ వీ కాల్ ఇట్ యాజ్ అ క్రూడ్ గ్రిప్. దిస్ ఈస్ కాల్డ్ ది అల్నార్ గ్రిప్. దిస్ ఇస్ కాల్డ్ ది అల్నార్ గ్రిప్. దట్ ఈస్ హౌ దే రిమెంబర్. ఎలా పట్టుకున్నాడు బాబు? అంతే ఇలా కదా, తర్వాత ఇలాగా. ఓన్లీ ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్, దెన్ ఓన్లీ తర్వాత ఇలా వచ్చిన తర్వాతే దెన్ ఓన్లీ దే హోల్డ్ ఇట్ లైక్ దిస్. సో దిస్ ఇస్ కాల్డ్ అ పిన్సర్. దిస్ ఇస్ అ పిన్సర్. సో దిస్ ఇస్ అ అల్నార్ గ్రిప్, దిస్ ఇస్ అ రేడియల్ గ్రిప్ అండ్ దిస్ ఇస్ అ పిన్సర్ గ్రిప్. అది మెల్లగా రావాలి. ఎప్పుడైతే అది వెన్ వీ ఎగ్జామిన్ ద చైల్డ్, సో నేను ఒక్కోసారి చేతికి ఏదో ఒకటి ఇస్తాను. ద రీజన్ వై ఐ గివ్ ఇస్ ఐ అబ్జర్వ్ దట్. సో నేను ఐ డోంట్ నీడ్ టు టెల్ ఎవ్రీథింగ్, కానీ అది నా మైండ్లో ఓకే గుడ్, ఐ నీడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ క్లోజ్ ఇట్. ఓకే, డెవలప్మెంట్ ఇన్ ద టైమ్ దట్ ఐ హ్యావ్ టు ఫినిష్ ద డెవలప్మెంట్. అన్నీ సమంగా జరుగుతున్నాయా లేదా? సో దోస్ ఆర్ కాల్డ్ ఫైన్ మోటార్ స్కిల్స్. సో అది చిన్న వయసులో. కొంచెం పెద్ద అయిన తర్వాత ఏంటి, దే షుడ్ బి ఏబుల్ టు టేక్ పల్లీలు, లెట్ us say peanuts. How he used to do when he was bigger, when he had a pincer grasp, that was by the age of ఎంత 1 year kadamma, 1.5 వచ్చినప్పుడు not only the pen, he used to hold small objects, and put it there. So ఇవన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ అంటాం. ఇంకొంచెం ఎదిగిన తర్వాత బటనింగ్, ఇంకొంచెం యాజ్ దే గ్రో 3.5 4 years, బటనింగ్. ఈ గ్రిప్ వచ్చేపటికి యాజ్ ఐ సెడ్ అల్నార్ గ్రాస్ప్, రేడియల్ గ్రాస్ప్ అండ్ పిన్సర్ గ్రాస్ప్. చిన్న పిల్లల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అప్పుడే పుట్టిన పిల్లల్లో వాళ్ళ గ్రిప్ ఎలాగ ఉంటుంది అన్నది ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ మనకు కూడా డిఫరెంట్గా ఉండాలి. స్మాల్ ఏజ్ గ్రూప్లో చేయబట్టుకునేది పెద్ద ఏజ్ గ్రూప్లో చేయబట్టుకుంటే సరిపోదు కదా. సో ఇన్ అ స్మాలర్ ఏజ్ గ్రూప్, అంటే ఇన్ ద 1 month ఏజ్ గ్రూప్, what we look at is the grasp. But when they grow, toy istava mirki, you gave him a toy. Initial ga he was only holding the toy, right? You remember? Yes. Then slowly he held the toy and he threw it. Yes. You remember that? He threw the toy. Later, what I want to know is he transferring the toy? Okay. So initially he used to hold it. It was a game for him. Yes. Remember, appudu నువ్వు విసరటం, వాడు నువ్వు తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వడం, అగైన్ హీ యూస్ టు త్రో అగైన్. దట్ వాజ్ ఎ రిలీజింగ్ ద గ్రిప్ ఫర్ హిమ్. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్. సెకండ్, హీఈస్ రిలీజింగ్ ఇట్ నాట్ జస్ట్ అవుట్ సైడ్, హీఈస్ రిలీజింగ్ ద గ్రిప్ టు అనదర్ హ్యాండ్. సో హ్యాండ్ టు హ్యాండ్ ట్రాన్స్ఫర్. సో దట్ ఈస్ ఇంకొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ ఫైన్ మోటార్ స్కిల్స్ అవి. సో అలాగా చిన్న ఏజ్ గ్రూప్ నుంచి వాట్ వీ ఎక్స్పెక్ట్ దెమ్ టు డూ ఇన్ అ లార్జర్ ఏజ్ గ్రూప్ ఇస్ ఆ ఫైన్ మోటార్ గ్రిప్ రావాలి. ఆ ఫైన్ ఎలాగైతే పిన్సర్ గ్రాస్ప్ తోటి ఒక పెన్ పట్టుకున్నప్పుడు ఎలాగైతే ఒక పిన్సర్ గ్రాస్ప్ తోటి పట్టుకుంటారో,
It is the small things like ఇందాక అన్నాను కదా, sometimes it could be పల్లీలు, or it could be small buttons or anything that you want to play items చూసుకున్నప్పుడు ఒకదాంట్లోంచి ఒకటి. The safe things to keep is, నేనేం చెప్తానంటే మొరమరాలు ఇమ్మని చెప్తా. పేలాలు ఆర్ మొరమరాలు. See, those are the rice flakes. Puffed rice. ఎందుకు చెప్తారంటే they love to do this and they love to eat. They love to put it in their mouth. So do not give the ones which get stuck. For example, పల్లీలు భయం. నాకు పల్లీలు ఇవ్వడం ఎందుకు భయం అంటే, ఆల్రెడీ చాలాసార్లు చాలామంది బేబీస్ పల్లీలు పెట్టుకొని యాస్పిరేట్ అయిపోయి లంగ్స్లోకి వెళ్ళిపోయి చూసా. అండ్ ఆ లంగ్స్లోంచి మళ్ళీ తీయటం ఇట్స్ నాట్ ఈజీ. అదొక బ్రాంకోస్కోప్ పెట్టి తీయాలి. సో ఈజీ థింగ్స్ ఆర్ పఫ్డ్ రైస్ ఆర్ పేలాలు. ఐ ఆస్క్ దెమ్, దట్ ఈస్ పిన్సర్ గ్రేప్స్. ఒక దాంట్లోంచి ఒకటి వేయటం, దట్ ఈస్ వేర్ వీ టీచ్ దెమ్ హౌ టు డూ ద పిన్సర్ గ్రేప్స్. కొంచెం ఎదిగిన తర్వాత 3 years 4 years వచ్చేపాటికి బటనింగ్ దేర్, దిస్ థింగ్స్. ఆర్ ఇంకొంచెం ఎదిగిన తర్వాత 5-6 years వచ్చేపాటికి, so he's able to tie the shoelace now. Yeah, he does it now. Yeah, he's able to tie the shoelace, he's able to button himself up, he's able to dress himself up. Those are the beautiful aspects of the fine motor or the fine motor skills. So after gross motor and fine motor, we talk about the personal social. Personal social is, again, it's just a name lone undi. What is your personal interaction or social interaction? ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడి నుంచే మైల్ మొదలవుద్ది. స్మైల్ తర్వాత ఏంటి, ఎలాగ ఇంటరాక్షన్ ఉంది, మమ్మీ వస్తే ఎటువంటి ఇంటరాక్షన్, డాడీ వస్తే ఎటువంటి ఇంటరాక్షన్, గ్రాండ్ పేరెంట్స్ వస్తే ఎటువంటి ఇంటరాక్షన్. దట్ ఈస్ వాట్ ఇక్కడ నేను యూజువల్గా చెప్పేది ఏంటంటేనమ్మా, అంటే గుర్తుండడానికి చెప్తాను ఇది. మీ బేబీ తోటి అమ్మ వాగుతా ఉండు అని చెప్పేవాళ్ళు. అమ్మ, యూ కీప్ టాకింగ్ టు యువర్ బేబీ. ద మోర్ యూ టాక్ టు యువర్ బేబీ, ద మోర్ ద బేబీ విల్ డెవలప్ పర్సనల్ సోషల్ స్కిల్ ర్యాపో. ఎంతసేపు, దట్స్ వై ఇట్ ఈస్ అ బూన్ టు హ్యావ్ ద గ్రాండ్ పేరెంట్స్ విత్ the baby. See, your amma was here, your attamma was also there, and they used to talk. Sometimes we in this generation or the younger generation, they might think is all, they talk nonsense. Sometimes that is very, very good. Let the grandmothers talk what they want to talk. Vallu em maatladite adi manchidi. It's good. It's not the amma vallu nu maatladedi ardham kaadamma vallaki, babies ki, but they understand the context and the tone. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు చెప్పే పదాలు వాళ్ళకి అర్థం అవ్వాలని కాదు. ఇట్ ఈస్ ద టోన్ విత్ విచ్ యు సే. ఏనాన్న, మనకు ఒక ముద్దు పేరు ఉంటుంది, ఒక బంగారం అనో లేకపోతే ఏదో ఒకటి, బుజ్జి, కన్నా, ఏదో ఒకటి చెప్తాం. సో ఆ టోన్ తోటి మాట్లాడినప్పుడు దే రెస్పాండ్ బ్యూటిఫుల్లీ. And when they respond, their intellectual connections, so end-to-end connections ఇంకా ఎక్కువ అవుతాయి. Speech, the more you speech వస్తుంది. Next sort of skill is your language, right? So personal social skills, language skills, తర్వాత cognitive skills, తెలివితేటలు చాలా ఇంటర్రిలేటెడ్ అమ్మా. చాలా చాలా ఇంటర్రిలేటెడ్, బికాస్ దే ఆర్ ఫైన్ స్కిల్స్. అండ్ మనం ఎంత ఎక్కువ దాన్ని పదును చేస్తే అంత ఇంకా బెటర్ అవుతాయి పర్సనల్ స్కిల్స్ కానీ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ. సో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మాటలు చెప్పమ్మా అంటారు. ఈ యంగర్ జనరేషన్ వాట్ ఐ నోటిస్డ్ ఇస్, సార్ అమ్మ మాట్లాడుతుంది అసలు అంత దే యూజ్ ద వర్డ్ క్రాప్ చెప్తారు. అమ్మ, దట్స్ నాట్ క్రాప్ అమ్మ, దట్ ఈస్ హౌ దే ఎక్స్ప్రెస్ దేర్ లవ్, దట్ ఈస్ హౌ దేర్ ఎక్స్ప్రెస్ దేర్ ప్రేమ. మాట్లాడి అలాగ నీకు వాళ్ళకి లాంగ్వేజ్ కాదు కదా, ఇట్ ఈస్ ద టోన్, ద లవ్ అండ్ ది ఎఫెక్షన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్. అలా చేయటం వలన పర్సనల్ సోషల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ ద కాగ్నేటివ్ స్కిల్స్ చాలా చాలా డెవలప్ అవుతాయి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండు, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ ట్రివియా ఐ వాంట్ షేర్ హియర్ ఇస్, ఇన్ హైదరాబాద్లో మనం చూసింది ద లాట్ ఆఫ్ ఇంటర్ స్టేట్ మ్యారేజెస్, ఇంటర్ ఫెయిత్స్ మ్యారేజెస్ చాలా చాలా చూస్తూ ఉంటాం. మనం అనుకుంటాం మనం తెలుగు, మన భాష ఇది, మనం మాట్లాడాలి. యా, ఫైన్, తెలుగులో మాట్లాడండి. బట్ ఇఫ్ there is a marriage between a Telugu person and a Bengali, I would encourage the Bengali father and the Bengali grandparents to talk to the baby in Bengali.
That is the beauty, Amma. Neuroplasticity. Yeah. They adapt to Telugu, they adapt to the Hindi, they adapt to the Urdu, they adapt to the Bengali also. That is the beauty. Chala mandi, sir, my baby మాటలు రాట్లేదు sir because my husband is this thing. The problem is not the baby, the problem is you. You have to make an effort that the grandparents also interact with the baby in their language. It is not the language, Amma. It is the చెప్పాను కదా ఇందాక, it is the tone, And the it is the love and affection. That's all. And the more you talk about your language, మన మాతృభాష ఉండాల్సిందే. And పితృభాష కూడా ఉండాలి. And if the maid wants to come and say a couple of good things, let them say. The babies will learn all the languages. So the baby is not confused. We are confused. Assala, in fact, that's important thing what I say in development in the children is, I see a lot of children, especially here, they are all from mixed states, right? Yes. So usually it is the mother who teaches the mother tongue, but it is the father's problem who doesn't teach his mother tongue. That is the bad part. And I tell them, Mama, next time వచ్చేపాటికి నాకు అట్లీస్ట్ 3-4 words రావాలి. I want 3 or 4 Bengali words to be taught to the child. Surprisingly, they are happy. Why? Because, sir, మీరు చెప్పింది, you are absolutely right. Within a couple of weeks, they picked up. They are ambidextrous, multilingual, Amma. They develop all the languages. So the moral of the story is, the more inputs, the better outputs. ఎంత ఎక్కువ వాగితే, ఎంత ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అంత మంచిది. ఏది ఈ 3 ఆస్పెక్ట్స్కి, పర్సనల్ సోషల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఈ లాంగ్వేజ్ స్కిల్స్లో కూడానమ్మా దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. వై ఐఎమ్ సేయింగ్ దట్ యూ షుడ్ గివ్ మోర్ ఇన్పుట్స్ ఇస్, లాంగ్వేజ్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఐఎమ్ సేయింగ్ సంథింగ్, యు ఆర్ అండర్స్టాండింగ్, దట్ మీన్స్ యు ఆర్ రిసీవింగ్, అది రిసెప్టివ్ కమ్యూనికేషన్ అంటాం. And you are saying something, that means you are expressing, that is expressive communication. And you are processing it in your brain. Okay, so that means there are 3 components of language itself: what I hear, what I am able to understand, and what I am able to express. So chala sarlu based on the language skills, the social and cognitive skills, and the social personal social skills, we pick up a lot of problems in the children when they have a receptive problem. Sometimes some babies, they can't hear well. So వాళ్ళకి you pick them up early. Why is this baby like Not this? Not responding. Yes. At the same time, baby is able to hear but unable to express. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎస్పెషలీ ఎర్లీగా మనం పికప్ చేయగలిగితే, ఎర్లీగా మనం ఇంటరాక్ట్ చేయగలిగితే, అండ్ మీరు ఆ బేబీ యొక్క రెస్పాన్సెస్ నాకు చెప్పగలిగితే, ఐ విల్ బీ ఏబుల్ టు మేక్అవుట్ వెదర్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ ఆర్ అబ్నార్మల్. సో మన జాబ్ యాజ్ పేరెంట్స్, మ్యాక్సిమం ఇన్పుట్స్ అండ్ మ్యాక్సిమం టైమ్ విత్ ద బేబీ, ట్రైంగ్ టు స్పీక్. నేను ఇంకొక మాట కూడా చెప్తా, అమ్మ నువ్వు మాట్లాడతావు కదా, నువ్వు ఒక్కదాన్ని అన్నావు అనుకో, ఆ బేబీ పక్కనే ఉంటే రన్నింగ్ కామెంటరీ ఇస్తా ఉండు. జస్ట్ గివ్ అ రన్నింగ్ కామెంటరీ ఆఫ్ వాట్ యూఆర్ డూయింగ్. ఈరోజు ఇలాగ వెళ్ళాను, డాడీ ఇంకా రాలేదు వర్క్ నుంచి, ఆర్ యువర్ అక్క ఆర్ అన్న ఈ స్టిల్ ఎట్ స్కూల్ yet to come. You form your own thread, but you need to speak. So it's good because they develop. Yes, very beautiful. That's it. Eye contact undali, మాట కూడా ఉండాలి. That's the whole thing. ఓకే, నాకు ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ పాయింట్స్. బట్ వీటన్నిటిలో ఒక లాస్ట్ టైం మనం ఎలాగైతే ఒక పర్సన్ ని పికప్ చేసుకుని వాళ్ళ కామెంట్ కి రెస్పాండ్ చేసామో, టుడే ఆల్సో హ్యావ్ అ పర్సన్. సో తన బేబీ 10 months ఓల్డ్. జనరల్ గా పిల్లలు కూర్చుంటారు కదా, అంటే 6 months వచ్చేసరికి వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు సిట్ సో దట్ దే విల్ స్టార్ట్ దేర్ సాలిడ్స్. సో పిల్లలు కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటారు. దిస్ ఇస్ హౌ దే సెట్. దే ఆర్ కపుల్ ఆఫ్ కిడ్స్ ఇలా, అంటే ఇలా ఇది వీళ్ళ సిట్టింగ్ పొజిషన్, అంటే ఇలా బెండ్ అవుతారు, స్లోలీ ఇలా బెండ్ అయ్యి దే ఆర్ స్టాపింగ్ హియర్. Then there are also a couple of kids who bend, crouching. They crouch down. కూర్చొని ఉన్నప్పుడు ఇలా అయిపోతుంటారు. Is this okay, normal or dangerous? చాలా మంచి పాయింట్ నువ్వు చెప్పావు తల్లి. It's not at all normal. 10 months babyకి if the baby is not able to sit and crouching, that means simple, core is weak. The core muscle is weak.
సో కోర్ మజిల్తో పాటు ఇంకా ఇందాక చెప్పినట్టు ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, ఉంటే ఐ హ్యావ్ టు సార్ట్ దట్ అవుట్. అదర్వైజ్ నో, ఇట్ ఈస్ ఓన్లీ కోర్ మజిల్, ద పేరెంట్స్ హ్యావ్ నాట్ గివెన్ ది adequate inputs until then appudu na job is easy. I increase the strength of the core muscles and the baby is happy. So to answer your question again, it is wrong. What do? I actually assess the core strength of the baby chesi adi utti core strength problem aithe easy answer. లేదు core strength తో పాటు other things కూడా ఉన్నాయంటే then I need to see what are the other problems. So వెంటనే అప్రమత్తంగా ఉండాలి. 10 monthsకి 11 monthsకి బేబీ షుడ్ బి ఏబుల్ టు సిట్ అప్ రైట్. ముందుకి జరిగి కూర్చుంటున్నారు అంటే ద బ్యాక్ మజిల్ అండ్ ద కోర్ మజిల్ ఇస్ వీక్. ఎందుకో కారణం చూడాలి. ఐ హోప్ మీ అందరికీ ఈ పర్టిక్యులర్ టాపిక్ పైన కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరికింది. జస్ట్ ఇన్ కేస్ మేము ఏదైనా మిస్ అవుట్ అయ్యాము ఆర్ మీ పర్టిక్యులర్ కన్సర్న్లో కవర్ అవ్వకపోయి ఉంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి, సో దట్ వీ కెన్ ఆన్సర్. అంటే నేను డాక్టర్ని అడుగుతాను అండ్ డాక్టర్ మీ క్వశ్చన్స్ అన్నిటిని మళ్ళీ కూర్చొని ఆన్సర్ చేస్తారు. ఎస్పెషలీ రిలేటెడ్ టు గ్రోత్, డెవలప్మెంట్, మైల్ స్టోన్స్, వీటన్నిటికి సంబంధించి ఏదైనా ఆర్ మీ బేబీకి ఉన్న ఇష్యూ ఏమున్నా సరే ప్లీజ్ లెట్ us know in the comments so that doctor will answer you guys personally. Yeah, absolutely amma. Samira garu cheppinattu, you see the complete video. If this video does not answer your questions, అంటే నీకు ఏదైతే ప్రశ్న ఉందో అది ఇందులో నీకు జవాబు దొరక్కపోతే అది, ఇఫ్ యూ రేజ్ యువర్ కన్సర్న్స్ నెక్స్ట్ వీడియోలో we will completely clear the doubts. So be clear what you want. I want you to mention the age of the child. చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఏజ్తో పాటు ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటో చెప్తే మేము ఆన్సర్ చెప్పగలం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. అండ్ మీ అందరు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్. బాయ్.